హాయ్ అండి. మా బాబుకి ప్రోటీన్ జ్యూస్ చేయమన్నాడు. జిమ్కి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తానో చూపిస్తాను. శక్తి వేసుకుందాం. యాపిల్ ముక్కలు పీల్ చేసేసుకోండి అండి. బనానా కూడా వేసి బనానా అయిపోయింది, అందుకోసం నేను యాపిల్ వేస్తున్నాను అనమాట ఈరోజు. ఇదిగోండి, ఒక గ్లాస్ ఓట్స్, వన్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ అనమాట. పాలు దీనికి సరిపడండి. ముందే పోసేసుకోమాకండి. బాగా థిక్గా ఉంటే అప్పుడు ఇంకా పోసుకోండి. మిక్సీ పెట్టి అయిపోయింది. దీనిలో షుగర్ కానీ ఏమి యాడ్ చేయటం లేదండి. స్వీట్ సరిపోతుంది. పోసేసుకుందాం. యాపిల్ని శాంతం మీరు మిక్సీ పట్టొద్దు, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది. అది దీన్ని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వెయిట్గా చల్లగా ఉంటుంది అనమాట. ఇంకొంచెం ఉంది, దీన్ని వేరే గ్లాసులో వేసి ఐస్ క్రీమ్ చేసేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేద్దాం. ఇదిగోండి, ఒక గ్లాస్ అయింది కదా, ఇంకో గ్లాస్లో ఇది ఐస్ క్రీమ్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఎందుకంటే వెనీలా ఫ్లేవర్ కదా, జ్యూస్ కన్నా కూడా ఐస్ క్రీమ్ కానీ బాగుంటుంది అనమాట. ఇది 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుద్ది, తాగేస్తాడు. ఇది తర్వాత కొంచెంసేపు ఉన్నాక గడ్డల్లో అవుతుంది కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ లాగా తింటాడు అనమాట. ఫ్రిడ్జ్లో జ్యూస్ ఇప్పుడు 2 eggs ఉడకబెట్టద్దు అనమాట. మా బాబుది డైట్ అనమాట. ఉడకబెట్టేసుకున్నాం. ఎగ్స్ ఉడికిపోయినాయండి. చేసుకుని ఎగ్ని 7 minutes కన్నా ఎక్కువ ఉడకబెట్టకూడదండి, ఎందుకంటే దీంట్లో ఉన్న గుడ్ ఫ్యాట్ పోయి బ్యాడ్ ఫ్యాట్ వచ్చేస్తుంది అనమాట. ఎల్లో సన్ ఉంటుంది కదా మధ్యలో, దానికి. ప్రోటీన్ మిల్క్ షేక్. బాయ్.